ట్రెడిషనల్ బిజినెస్ అనేది చాలా రోజుల నుంచెల్లి ఉంది. మనం చూసినట్టయితే దశాబ్దాల నుంచెల్లి ఈ యొక్క ట్రెడిషనల్ బిజినెస్ ఒక బ్యాక్ బోన్‌గా నిలుస్తుంది. యెస్. కానీ ఆన్‌లైన్ బిజినెస్ అనేది ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చిందో అప్పుడు గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. టోటల్‌గా మారిపోయింది కూడా. యెస్. ఇది 100%. ఫ్యూచర్‌లో ఏది బెటర్‌గా ఉంటుంది తెలియాలి అనంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ట్రెడిషనల్ బిజినెస్‌కి, ఆన్‌లైన్ బిజినెస్‌కి డిఫరెన్స్ అనేది తెలుస్తది ఈ కంప్లీట్ వీడియోలో. బట్ దానికన్నా ముందు తెలుసు గదా! కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ జేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ మీరు గనక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇచ్చినట్టయితే కంప్లీట్‌గా బిజినెస్ రిలేటెడ్ వీడియోస్‌ని డైలీ ఒక వీడియో మీ ముందుకొస్తది. సబ్స్క్రైబ్ చేశారు గదా! థాంక్ యూ. చలో. సో, ఫస్టొచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ గురించి మాట్లాడదాం. సో, ట్రెడిషనల్ బిజినెస్ ఏంటి అనంటే, ఒక ఫిజికల్ ప్లేస్‌లో ఒక స్టోర్ గాని, ఒక ఆఫీస్ గాని, లేదంటే ఒక ఫ్యాక్టరీ గాని, అది ఆ ఫిజికల్ లొకేషన్‌లో ఉంటుంది కాబట్టి, అక్కడికి కస్టమర్స్ వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్‌ని లేదా సర్వీసెస్‌ని తీసుకుంటున్నారు. కాబట్టి దాన్ని ట్రెడిషనల్ బిజినెస్ అంటాం. ఈ ట్రెడిషనల్ బిజినెస్‌ని మార్కెటింగ్ ఎలా జేసేవాళ్ళు? ఈ ఆన్‌లైన్ బిజినెస్ లేకముందు, ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ లేకముందు, ట్రెడిషనల్ బిజినెస్‌ని మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు అనంటే, చూడండి ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతి. టీవీలో గాని, రేడియోలో గాని లేదా బిల్ బోర్డ్స్ యాడ్స్. బిల్ బోర్డ్స్ అంటే మనం ఎప్పుడైనా హైవేల పైన పెద్ద పెద్ద బోర్డ్స్ అనేటివి కనిపిస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో చూసినట్టయితే బిల్డింగ్స్ పైన గాని, లేదంటే హోల్డింగ్స్ గాని ఇవన్నీ ఉంటాయి. వాటిని బిల్ బోర్డ్స్ అంటాం. ఇలా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కోల్డ్ కాలింగ్. సో, కొంతమంది నంబర్స్ లిస్ట్ అనేది వాళ్ళ కంపెనీస్ దగ్గరికెళ్ళేది. వాళ్ళు ఆ కంపెనీస్ నుంచెళ్ళి మనకు కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసేవాళ్ళు. సో, మేము ఇక్కడ నుండి మాట్లాడుతున్నాం. ఈ బిజినెస్ మాది ఇలా అని చెప్పేసి. ఆ తర్వాత ట్రేడ్ షో, లైవ్ ఈవెంట్స్ గాని ఇలాంటివి ఏమన్నా పెట్టడం బిజినెస్ రిలేటెడ్‌గా దాని గురించి. అక్కడ వాళ్ళు ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది చేసేవాళ్ళు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్. సో, న్యూస్ పేపర్స్‌లో ఇప్పటికి యాడ్స్ అనేటివి వస్తున్నాయి. సో, ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ యాడ్స్ అనేటివి న్యూస్ పేపర్‌లో గూడా ఏస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ ద్వారా గూడా ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది చేశారు. ఆ తర్వాత ప్రింట్ యాడ్స్. సో, ఒక బిజినెస్ రిలేటెడ్‌కి ఆ బిజినెస్ దేని గురించో, వాళ్ళు ఏమేం సర్వీసెస్ ఇస్తారు, ఏమేం ప్రొడక్ట్స్ ఇస్తారు, దాని గురించి కంప్లీట్‌గా కొన్ని ప్రింటింగ్స్ తీసి అక్కడక్కడ పోస్టర్స్ లాగా అతికించేవాళ్ళు. సో, ఇది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఒక పద్ధతి. ఆ తర్వాత డైరెక్ట్ ఈమెయిల్స్, తర్వాత బ్రాండింగ్స్. సో, ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసే పద్ధతులు అనేటివి ఉండేటివి. ఇది కంప్లీట్‌గా ట్రెడిషనల్ బిజినెస్. మరి ఆన్‌లైన్ బిజినెస్ ఎలా ఉంటుంది? మరి ఆన్‌లైన్ బిజినెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది? చూడండి, ఆన్‌లైన్ బిజినెస్ అనేది ప్రొడక్ట్స్‌ని గాని, సర్వీసెస్‌ని గాని ఇంటర్నెట్ యూజ్ చేసి ఆన్‌లైన్‌లో సేల్ చేయడం. యెస్. ఈ ఆన్‌లైన్ బిజినెస్‌ని ఈ కామర్స్ బిజినెస్ లేదా ఎలక్ట్రానిక్ బిజినెస్ అని గూడా అంటారు. మరి ఆన్‌లైన్ బిజినెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని మీకు డౌట్ ఉండొచ్చు. క్లియర్. సో, ఆ డౌట్‌ని నేనిప్పుడు సాల్వ్ చేస్తాను. ఫస్ట్ మనకు ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే, ఆ ప్రొడక్ట్‌ని మనం ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసిన తర్వాత ఏవైతే ఆన్‌లైన్ బిజినెస్ కంపెనీస్ ఉన్నాయో లైక్ ఈ కామర్స్ కంపెనీస్. సో, వాళ్ళేం జేస్తారంటే మ్యానుఫ్యాక్చర్‌కి మన ఆర్డర్‌ని ఫార్వర్డ్ జేస్తారు. మ్యానుఫ్యాక్చర్‌కి ఆ ఆర్డర్‌ని ఫార్వర్డ్ జేసిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్ కస్టమర్‌కి డెలివరీ అనేది జేస్తాడు. క్లియర్. అర్థమైంది గదా! ఇలా ఆన్‌లైన్ బిజినెస్ అనేది వర్క్ అవుతుంది. అది ప్రొడక్ట్ గానివ్వచ్చు, లేదా సర్విస్ గానివ్వచ్చు. ఒకవేళ సర్విస్ మీరేదైనా సర్విస్ ఇస్తున్నట్టయితే, మీరు ఆన్‌లైన్‌లో యాడ్స్ రన్ చేస్తున్నట్టయితే, సో, కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు. అతనికి ఒక వెబ్‌సైట్ గావాలి, లేదంటే ఒక వీడియో ఎడిటర్ గావాలి. సో, సంథింగ్ ఎవరో ఒకళ్ళు గావాలి. వాళ్ళు మీ యాడ్ పైన ఇంట్రెస్ట్ చూపెట్టి, మీ దగ్గర క్లిక్ జేసినప్పుడు సో, మీరు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. సో, నా సర్వీసెస్ ఇలా ఉంటాయి. నేను ఇది జేస్తాను మీకు ఇన్ని డేస్‌లో ఇంత కంప్లీట్ అనేది జేస్తాను. సో, మీరు ఎక్స్‌ప్లెయిన్ జేసి డీల్ అనేది క్లోజ్ జేయొచ్చు. అది సర్వీసెస్ అయినా, లేదంటే ప్రొడక్ట్స్ అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఆన్‌లైన్‌లో 100% వర్కౌట్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి జెప్తాను జూడండి. ఈ కామర్స్ బిజినెస్ ఉంది. ఇందులో మనం ప్రొడక్ట్స్‌ని సేల్ జేయొచ్చు. అలానే పర్చేస్ అనేది జేయొచ్చు. దీనిని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. మొబైల్ ఉన్నవాళ్ళు, ల్యాప్‌టాప్ ఉన్నవాళ్ళు, కంప్యూటర్ ఉన్నవాళ్ళు, టాబ్లెట్ ఉన్నవారు. సో, ప్రతి ఒక్కరు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. సో, స్క్రోల్ చేస్తున్నారు, చూస్తున్నారు, నచ్చింది ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో, ఇది ఈకామ్ బిజినెస్. ఆ తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రొడక్ట్ అనేది ఉంది. మీరు గనక దాన్ని వేరే వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళతో పర్చేజ్ చేపించినట్టయితే,
నా నుండి మీరు అఫిలియేట్ కమిషన్ అనేది ఎర్న్ చేస్తారు. సో, ఇలాంటివి అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. ఒకవేళ మీకు గనక అఫిలియేట్ మార్కెటింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెరీ సూన్ దీని గురించి ఒక వీడియో అనేది చేయాలి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్‌లో అఫిలియేట్ అని కామెంట్ చేయండి. నేను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కంప్లీట్‌గా వీడియో అనేది చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ వీడియో నేను రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసి గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ వర్క్. యెస్. ఫ్రీలాన్సింగ్ చేస్తూ గూడా మీరు మీ యొక్క బిజినెస్‌ని ఆన్‌లైన్‌లోకి తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ అంటే మీకు ఏదైనా ఒక స్కిల్ అనేది ఉండాలి. కాపీ రైటింగ్ గావచ్చు, వెబ్‌సైట్ డిజైనింగ్ గావచ్చు, గ్రాఫిక్ డిజైన్ గావచ్చు, వీడియో ఎడిటింగ్ గావచ్చు, ఏదైనా ఒక స్కిల్ గనక ఉంటే, ఆ స్కిల్‌ని మీరు ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చి మీ బిజినెస్‌ని డెవలప్ అనేది జేసుకోవచ్చు. ఒకవేళ మీకు వెబ్‌సైట్ డిజైన్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, జస్ట్ 14 డేస్‌లో ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్స్‌ని ఎలా డిజైన్ చేయాలో, నేను ఒక కోర్స్ అనేది లాంచ్ చేశాను. జస్ట్ రూ. 599కి మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కామెంట్‌లో పిన్ చేసి పెట్టాను. ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి. మీకు నచ్చితేనే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ కోర్సెస్. మీకు ఆల్రెడీ ఒక స్కిల్ అనేది ఉంది. దాంట్లో మీరు ఎక్స్‌పర్ట్ మీకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది. దాన్ని మీరు నాలెడ్జ్ బిజినెస్‌గా చేసి కూడా మీ యొక్క ఎర్నింగ్స్ అనేటివి స్టార్ట్ చేయొచ్చు ఆన్‌లైన్‌లో. ఇప్పుడు నేనెలా అయితే ఒక వర్డ్‌ప్రెస్ కోర్స్ అనేది లాంచ్ చేశానో, మీరు కూడా ఒక ఓన్ కోర్స్ అనేది మీరు లాంచ్ చేసి ఆన్‌లైన్‌లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో, చాలామంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మీరు ఏ స్కిల్ తీసుకున్నా. తర్వాత బ్లాగింగ్. సో, బ్లాగింగ్ నుంచి గూడా చాలా మంది మీరు జూస్తున్నారు. యూట్యూబ్‌లో గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు. సో, నేను 21 డేస్‌లో ఇంత అమౌంట్ ఎర్న్ చేశాను. 30 డేస్‌లో ఇంత అమౌంట్ ఎర్న్ చేశాను. 6 మంత్స్‌లో ఇంత అమౌంట్ ఎర్న్ చేశాను. యెస్. బట్ బ్లాగింగ్ జేస్తే మీకు మినిమమ్ 6 మంత్స్ అనేది టైం పడుతుంది గావచ్చు. బట్ ఎర్నింగ్స్ అనేటివి మీరు బ్లాగింగ్ నుంచెల్లి గూడా క్రియేట్ అనేది జేయొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే ఆన్‌లైన్ బిజినెసెసే. ఆఫ్‌లైన్ బిజినెసెస్ గాదు. ఆన్‌లైన్ బిజినెసెస్. అర్థమవుతుంది గదా! మీరు సోషల్ మీడియా పవర్‌తో ఆటోమేషన్ యూజ్ చేసి లేదా డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి ఎవరైనా స్టార్ట్ జేయొచ్చు. అంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఏమి ఉండదు. జస్ట్ చిన్న ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మాత్రం మీరు కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవచ్చు. కానీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఆ తర్వాత కాంపిటీషన్ అనేది ఉంటుంది. కస్టమర్ ట్రస్ట్ చేయడానికి గూడా టైం అనేది పడుతుంది. అలానే టెక్నికల్ స్కిల్స్ అనేటివి గూడా తెలియాలి. మరి ఫ్యూచర్‌లో ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు? ట్రెడిషనల్ బిజినెసా? ఆన్‌లైన్ బిజినెసా? ట్రెడిషనల్ బిజినెస్ అనేది ఎప్పటికీ వెళ్ళదు. ఫిజికల్ లొకేషన్‌లోనే స్టోర్స్ ఓపెన్ అయితాయి. ఆఫీసెస్ ఓపెన్ అవుతాయి. ఫ్యాక్టరీస్ ఓపెన్ అవుతాయి. బట్ దాన్ని ఆన్‌లైన్‌కి అటాచ్ అనేది చేయాలి. ఇంప్రూవ్ అనేది చేయాలి. అలానే ఆన్‌లైన్‌లో ఎలా ప్రమోట్ చేయాలి మీ యొక్క ఆఫ్‌లైన్ బిజినెస్‌ని అనేది కంప్లీట్‌గా తెలిసుండాలి. ఎందుకు అనంటే ఫ్యూచర్ మొత్తం హైబ్రిడ్ మోడల్ అవుతుంది. ఏఐ నడిపిస్తుంది. అందుకే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి అని జెప్పి, ఈ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ నేను మీకోసం చేయడం జరుగుతుంది. స్మార్ట్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్‌లైన్ స్ట్రాటజీస్‌తో ఇంటిగ్రేట్ అవుతున్నాయి. సోషల్ మీడియా యూజ్ చేస్తూ లేదా డిజిటల్ పేమెంట్స్ గూడా యూజ్ చేస్తున్నారు. మీరు స్మాల్ బిజినెస్ ఓనర్స్ అయినా, షాప్ ఓనర్స్ అయినా, ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా ఏవైతే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి. అలానే నేర్చుకోవాలి. వేరే వాళ్ళ పైన మీరు డిపెండ్ అవ్వకూడదు. మీరేమనుకుంటున్నారు? ట్రెడిషనల్ బిజినెస్ సర్వైవ్ అవుతదా? లేదా ఆన్‌లైన్ బిజినెస్ సర్వైవ్ అవుతదా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు వాల్యుయబుల్ అనిపిస్తే లైక్ చేయడం, అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.